హాయ్ ఎవ్రీవన్, నా వీడియోలో మీ అందరికీ స్వాగతం. మనం ఈరోజు నేర్చుకుందాం ఫ్రూట్స్ పేరు మరియు హిందీలో మరియు తెలుగులో. మీరు గనక నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు మనం నేర్చుకుందాం ఫ్రూట్స్ పండ్లు హిందీలో మరియు తెలుగులో నేర్చుకుందాం. పదండి స్టార్ట్ చేద్దాం. సేబ్ను హిందీలో సేబ్ అంటారు. బొంత పండ్లను హిందీలో షహతూత్ అంటారు. పపాయాను హిందీలో పపీతా అంటారు. ఆరెంజ్ను హిందీలో సంత్రా అంటారు. చెర్రీను హిందీలో చెర్రీ అంటారు. పుచ్చకాయను హిందీలో తర్బూజ్ అంటారు. అల్లనేరి పండ్లను హిందీలో జామున్ అంటారు. జామకాయను హిందీలో అమ్రూద్ అంటారు. మామిడి పండును హిందీలో ఆమ్ అంటారు. నల్ల ద్రాక్షను హిందీలో కాలా అంగూర్ అంటారు. అరటి పండును హిందీలో కేలా అంటారు. స్ట్రాబెర్రీని హిందీలో స్ట్రాబెర్రీ అంటారు. అనాస పండును హిందీలో అనానాస్ అంటారు. పంపర పనాసను హిందీలో మొసమ్మి అంటారు. ఆలు బొఖారాను హిందీలో ఆలు బొఖారా అంటారు. రస్బెర్రీను హిందీలో రస్బెర్రీ అంటారు. ఖజూరాను హిందీలో ఖర్బూజా అంటారు. లిచీని హిందీలో లిచీ అంటారు. సపోటాను హిందీలో చీకు అంటారు. సీమనేరుడు పండ్లను హిందీలో బేర్ అంటారు. సీతాఫలంను హిందీలో షరీఫా అంటారు. దానిమ్మను హిందీలో అనార్ అంటారు. పెరిపండు లేదా పెరిక్కాయ ఈ పండును హిందీలో నాష్పతి అంటారు. పీచ్ పండును హిందీలో ఆడు అంటారు. మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు ఇంతవరకే. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు బాయ్ బాయ్.